వాట్స్ అప్ పీపుల్. సో ఈరోజు అయితే మనం అకాడమీ స్పోర్ట్స్ స్టోర్ అనే స్టోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని స్పోర్ట్స్కి సంబంధించినవి ఉంటాయి. సో ఈరోజు మా బావ వాళ్ళ పాపకి షూస్ కొనడానికి వచ్చాము. క్లీట్స్ కొనడానికి వచ్చాము. నెక్స్ట్ వీక్ నుంచి సాకర్కి వెళ్తుంది అనమాట. సో లెట్స్ గో చూసేద్దాం. సరిపోతాయి అవి. సో పీపుల్, ఇలా ఉంటే క్లీట్స్ అంటారంట. ఎలా వెనకాల ఉంటే నాకు తెలియదు. ఆ, మా బావ వాళ్ళ పాప థర్డ్ ఇయర్ ఎంటర్ అవుతుంది అనుకోండి అక్టోబర్కి. సో ఇవి సరిపోతాయి అనుకుంటున్నాం. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి క్లీట్స్, అంటే పెద్దోళ్ళకి. ఇవంతా మెన్స్కి అనుకుంటా. కలెక్షన్ బాగుంది. అండర్ ఆర్మర్ ఉన్నాయి మోస్ట్లీ చాలా వరకు. ఇదేదో బాగుంది కొంచెం చూడడానికి. ఇది యాక్చువల్లీ చాలా బాగుంది షూ, నాకు నచ్చింది. స్టోర్ అయితే చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ. ఎక్కడైనా మీరు చూడండి, ప్రతి చోట చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి పూమా అనుకుంటా. యా, ఇది పూమా. అండ్ అది పూమానే. అది చూడండి, ఇదేమో 20% ఆఫ్ ఉంది. $90ది $70కి వస్తుంది. ఇది 25% ఆఫ్ ఉంది. $90ది $65కి వస్తుంది. కొన్ని లైక్ అప్పుడప్పుడు ఆఫర్లు పడతాడు అనుకుంటా. కానీ గట్టిగానే ఉన్నాయి ప్రైజెస్ అయితే, తక్కువేం లేవు. సో ఇప్పుడు వచ్చేసి మనము క్లోతింగ్ సెక్షన్కి వచ్చాం అనమాట. సాకర్ వేర్ తీసుకుందామని వచ్చాం. ఈ కిడ్స్ సెక్షన్లో ఉన్నాం. మోస్ట్లీ నైకీ ఉన్నాయి ఇక్కడంతా. కలెక్షన్ అయితే బాగానే ఉంది. క్వాలిటీ కూడా ఆబ్వియస్గా బాగుంటుంది నైకీది కాబట్టి. చూడండి ఎంత కలెక్షన్ ఉందో. లైక్ చిన్న పిల్లల నుంచి 1 ఇయర్ నుంచి మీకు పెద్దోళ్ళు అయితే ఇంకా సంబంధం లేదు. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా, మీకు ఎన్ని సైజులు కావాలంటే అన్ని సైజులు దొరుకుతాయి ఇక్కడ. టైప్స్ కూడా చాలా ఉంటాయి. అటు సైడ్ అంతా టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉండి దాని కింద దానికి రిలేటెడ్ అవన్నీ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ పికిల్ బాల్ అని ఉంది, ఈ మధ్య ఫేమస్ అవుతుంది హైదరాబాద్లో కూడా. చూసారా, స్ట్రైట్ ఆ ఇల్లు వెళ్తే పికిల్ బాల్ అని ఉంది, అక్కడికి వెళ్ళేసి వద్దాం అని. సో ఇవంతా పికిల్ బాల్ ర్యాకెట్స్ అనమాట. బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి. అండ్ వాటికి కావాల్సిన యాక్సెసరీస్ అనుకుంటా. నాకు అసలు తెలియని కూడా తెలియదు పికిల్ బాల్ ఎలా ఆడతారు ఏంటి అని. ఇవన్నీ టెన్నిస్ ర్యాకెట్స్. బాబా, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఏది ఎంత ఎలాంటిదో అవంతా మనకు అంత ఐడియా లేదు. అండ్ ఇవి వచ్చేసి బ్యాగ్స్. ఇది వచ్చేసి పికిల్ బాల్ దీంతో ఆడతారా? కొంచెం పెద్దవాడితో ఆడతారు అనుకుంటా, నాకు తెలియదు మరి. నేను రీల్స్లో చూస్తే కొంచెం పెద్దవాడితో ఆడతారు అనుకోండి. ఇది టేబుల్ టెన్నిస్. ఇవంతా టేబుల్ టెన్నిస్ బాల్స్ ఇవి. పికిల్ బాల్ అని బెటర్ మరి. పికిల్ బాల్ అని బెటర్ కానీ ఇదంతా టేబుల్ టెన్నిస్ సరికి. ఇదంతా డాట్స్ ఉన్నాయి. స్నూకర్ 8 బాల్ పూల్ అంటారు అనమాట. వా, భలే ఉంది ఇది మాత్రము. చాలా బాగుంది. నాకు ఈ స్టిక్ బాగా నచ్చింది. చూడ్డానికి బాగుంది, ఫీల్ కూడా బాగుంది. కానీ ఇది కొనేంత డబ్బులే లేవు. ఓకే, డబ్బులు వచ్చాక కొందాం. లెట్స్ గో. అండ్ ఇవి వచ్చేసి గోల్ఫ్ కిట్స్ అనమాట. ఇవన్నీ బ్యాగ్స్ అండ్ క్యాప్స్ చూడండి భలే ఉన్నాయి. సారీ, డ్యామ్. ఓకే, మనకు సంబంధం లేదు అది. ఈ క్యాప్ నచ్చింది నాకు, బాగుంది. కానీ నా ఫేస్కి ఇలాంటి క్యాప్స్ సెట్ అవ్వ. ముందు ఇంత వైడ్గా ఉండేది, అదో బాధ నాకు. ఇదిగోండి, గోల్ఫ్ స్టిక్. దీంట్లో మన టైప్స్ ఉంటాయి అనుకుంటా. ఈ హెడ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనుకుంటా. లైక్ డిఫరెంట్ షార్ట్స్కి, డిఫరెంట్ లెన్స్కి డిఫరెంట్ టైప్స్ వాడతారు అనుకుంటా. మనకు అవంతా తెలీదు. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ హెడ్కి ఇది కవర్ అనమాట ఇది. అండ్ ఇది
బాల్స్ అనుకుంటా. బాలా ఇదేంటిది? ఇవి వచ్చేసి గోల్ఫ్ బాల్స్ అవంతా. మంచి కాస్ట్లీ స్పోర్ట్స్ యూఎస్లో. నేను ఉత్తుగుత్తుగుంటాయి అనుకున్నా కానీ బాగానే కాస్ట్ ఉన్నాయి. ఇవ్వండి టైప్స్ ఆఫ్ హెడ్స్తో చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక్కోటి చూడండి, $110, $100, 90, 75. ఇక చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి. ఇంకా దీనికంటే కాస్ట్లీ కూడా ఉంటాయి అనుకుంటా. పీపుల్ షూస్ అయితే తీసేసుకున్నాం. షార్ట్స్ కోసం వచ్చాము కానీ వాళ్ళకి మేము వాడిని అడిగితే వైట్ షార్ట్స్ కావాలన్నమాట మాకు. యాక్చువల్గా వాడిని అడిగితే వాడు వైట్ షార్ట్స్ ప్రజెంట్ అయితే మా దగ్గర లేవు, వేరే స్టోర్స్లో ట్రై చేయండి అని వేరే స్టోర్స్లో చూసి మరి చెప్పాడు. లైక్ వీళ్ళకే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, వేరే బ్రాంచెస్లో కూడా చూసి చెప్పాడు కానీ ఎక్కడ అవైలబుల్ లేదు. సో వేరే స్పోర్ట్స్ స్టోర్లో ఎక్కడైనా ట్రై చేయాలి. అండ్ ఇవంతా డైవర్స్కి అవంతా అనమాట. ఇదైతే డైవర్స్ సెట్. వెనకాల ఫ్లాప్స్, ఇంకా ఈ పైన ఫేస్ మాస్క్ అవంతా. ఇవంతా రివర్ రన్స్ అంట. ఇవంతా నాకు తెలిసి డైవింగ్ వాళ్ళకి. బీచ్ చైర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కూలర్ అనుకుంటా. ఇది కూలర్ అనుకుంటా, లైక్ డ్రింక్స్ ఏమన్నా కూల్ చేసుకోవచ్చు, లేకపోతే ఐ థింక్ డ్రింక్స్ ఏమైనా పెట్టుకొని కూల్ చేసుకోవచ్చు అనుకుంటా ఇది. అండ్ ఇవంతా పూల్ సైడ్, పూల్లో ఉండేవంతా ఇవంతా పూల్ చైర్ అది. అండ్ ఇవంతా బీచ్ హ్యాట్స్. ఇది వచ్చేసి బేస్బాల్వి అనుకుంటా. బేస్బాల్ బ్యాట్ విత్ 3 balls. ఇది చిన్నపిల్లలకి అనుకుంటా, ట్రైనింగ్ వాళ్ళకి. కానీ గట్టిగానే ఉంది, కొడితే తగులుద్ది. బేస్బాల్ గ్లౌస్, బేస్బాల్స్. మంచి బేస్బాల్ బ్యాట్ చూపిద్దాం అంటే కనపడట్లేదు. ఓకే, హాకీ స్టిక్స్ ఇవంతా. ఐస్ హాకీయో మరి నార్మల్ హాకీయో తెలియదు, ఇవైతే హాకీ స్టిక్స్ అని తెలుసు. అండ్ ఆల్ ద రిలేటెడ్ బ్యాగ్స్. ఇది వచ్చేసి బాస్కెట్బాల్ అనమాట. బాస్కెట్బాల్ హూప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవంతా బాస్కెట్బాల్స్, టైప్స్ ఆఫ్ బాస్కెట్బాల్స్. ఎన్ని రకాలు, ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు దొరుకుతాయి. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్. బేసిక్ ఇదైతే $25 ఉంటుంది. గ్రిప్ బాగానే ఉంది, గ్రిప్ కూడా. అండ్ ఇవ్వండి హైట్స్ దొరుకుతాయి అనమాట, లూప్స్. ఇదిగోండి బేస్బాల్ బ్యాట్స్. దీన్ని ఇచ్చి కొడితే అప్పట్లో సినిమాల్లో భలే ఉండేది. దీన్ని అప్పట్లో సినిమాల్లో ఇచ్చి కొడితే అసలు వేరే లెవెల్ ఎంట్రీ ఇది. ఇవ్వండి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేస్బాల్ బ్యాట్స్. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఎవడన్నా మన జోలికి వస్తే ఇది ఇచ్చుకొకసారి కొడితే ఇక లేవడు వాడు. ఎలా ఉందో చూడండి దట్టంగా. ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఇంకా బాగున్నాయి అక్కడ కంటే. అవి బిగినర్స్ అనుకుంటా, ఇవి కొంచెం బాగున్నాయి చూడడానికి. ప్లస్ గ్రిప్తో వచ్చాయి. ఇందాక దానికి అంత మంచి గ్రిప్ లేదు, ఇక్కడ గ్రిప్తో వచ్చాయి. అండ్ ఇవి బేస్బాల్స్. ఒక్కటి చూడండి, తిరుపతి లడ్డు అంత ఉంది బాబోయ్. అండ్ బేస్బాల్ హ్యాట్స్ ఇవంతా. అండ్ వాటికి సంబంధించిన క్లోతింగ్, బేస్బాల్ హ్యాట్స్, బ్యాట్స్, గ్లౌస్, బ్యాట్స్ అండ్ వాటర్ బాటిల్స్. నేను ఒక సిప్పర్ కోసం చూస్తున్నాను యాక్చువల్గా. జిమ్లో సిప్పర్ ఒకటి వాడతారు చూడండి, ఆ సిప్పర్ కోసం. అది దొరకట్లేదు. ఓర్ నాయను, ఏంటి ఏందో నాకు తెలీదు. మేమంతా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఓ, ఫుట్బాల్ అనుకుంటా. ఫుట్బాల్. అంటే ఫుట్బాలా రగ్బీయో ఏదో అంటారు మరి, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అంటారు. మామూలుగా ఇక్కడ NFL టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఈ గేమ్ ఆడతారు అనమాట పీపుల్. మనం ఇప్పుడు ఫిషింగ్ సెక్షన్కి వచ్చామన్నమాట. ఇవన్నీ ఫిషింగ్ యాక్సెసరీస్. ఏంటో కూడా తెలీదు, ఏదో యాక్సెసరీస్ అని చెప్పేస్తున్నా కానీ అసలు నాకు జీరో ఐడియా. ఇవన్నీ ఏంటో అసలు నాకు ఐడియానే లేదు. ఇవి ఫిషింగ్ రాడ్స్ అని తెలుసు. చాలా కంపెనీస్ ఉన్నట్టున్నాయి. అండ్ మినిమం ప్రైస్ చూద్దాం ఆగండి. ప్రైస్ ఎక్కడుంది? ప్రైస్ వీటి మీద అయితే $100 అనేది. ఏమో కాస్ట్లీ అని విన్నా కానీ ఇప్పుడు చిన్నప్పుడు సినిమాల్లో చూసా. ఫస్ట్ టైం అయితే నేను టామ్ అండ్ జెర్రీలో చూసా చెప్పాలంటే.
ఈ ఫిషింగ్ రాడ్స్ ఇవన్నీ. టామ్ అండ్ జెర్రీలో చూసి ఏంటి ఫిషింగ్ వీటితో చేస్తారా అనుకున్నాను చిన్నప్పుడు. ఇదంతా ఫిషింగ్ థ్రెడ్ అనుకుంటా ఇది. ఫిషింగ్ థ్రెడ్. నేను లైక్ ఫిష్ లైక్ ఆ హుక్కి ఏదో చేప లాంటిది ఒకటి వేస్తారు. వాటి కోసం చూస్తున్నాను ఎక్కడున్నాయో. అవి అసలు చూడలేదు నేను ఇప్పుడు దాకా ఒకసారి కూడా. అవి ఎక్కడ ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఫిషింగ్ రాడ్స్ అయితే ఒక్కోటి దిట్టంగా భలే ఉన్నాయి. నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు అంత పెద్ద షార్క్ ఏమన్నా లైక్ పట్టుకున్నప్పుడు ఇరిగిపోవా, అంత వంగిపోతాయి కదా అనుకున్నా, కానీ చాలా గట్టిగా ఉన్నాయి. ఏదో పీపుల్ ఇప్పుడే ఇవి దొరికాయి, ఇది నిజమైన చేపలో మరి ఒత్తితే మెత్తగానే ఉన్నాయి, కానీ ఎడ్జ్కి వచ్చేసరికి మెటల్ ఉన్నట్టుంది. ఇది మెటల్ కాదు, కాదు మెటల్ కాదు, ఇవి నిజమైన చేపలే అనుకుంటా. అమ్మో బాబోయ్, ఇవే చెప్పా కదా, ఇలా ఈ హుక్స్కి ఇవి పెట్టేసి వేస్తారనమాట. సో దట్ వేరే చేపలు వచ్చి దీన్ని తినడానికి ట్రై చేసినప్పుడు హుక్కి అటాచ్ అవుతాయి. అప్పుడు ఇంకా పట్టుకొని లాగేయడమే. ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. ఇదైతే డైరెక్ట్ హుక్కే. ఇది ప్లాస్టిక్, ఇది మెటల్ అనుకుంటా. ఈ హెడ్ వచ్చేసి మెటల్ హెడ్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుక్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ అయితే ఎన్ని 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 రకాలు ఉన్నాయి చూడండి. ఊహించుకున్నోడికి తెచ్చుకున్నన్ని అన్నట్టు ఎన్ని రకాలు. ఓ అక్కడ చూడండి బోట్స్ ఉన్నాయి. లెట్స్ గో సీ దెమ్. ఇది వచ్చేసి ఫిషింగ్ బోట్ అనుకుంటా. అక్కడ వచ్చేసి లైక్ ఏమన్నా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు అనుకుంటా. భలే ఉంది చూడండి. ఇది ఎంత ఉందో చూడండి. కయాక్, ఆన్ టాప్ ఫిషింగ్ కయాక్ వచ్చేసి $600. $600 ఉంది కయాక్, ఐ మీన్ ఆ బోట్ వచ్చేసి. ఇదేంటి, ఫిష్ బైట్ అండ్ వోంట్ లెట్ గో. ఏమో మరి ఇది ఏంటో తెలీదు. నో ఐడియా అదేంటో. ఇంకేమున్నాయి చూడండి. క్యాంపింగ్ అంట, క్యాంపింగ్ చూద్దాం. అబ్బాబ్బా ఇక్కడ చూడండి, ఇవంతా గ్యాసోలిన్ లేకపోతే కంటైనర్స్ అనమాట. ఇవ్వండి కయాకింగ్ చేసేటప్పుడు లైక్ ఇలా చేస్తాం చూడండి, అవన్నమాట ఇవి. అండ్ ఇవంతా సప్లీస్, రోప్, ఇవంతా స్టెయిన్ రిమూవర్స్, ఇవంతా సప్లీస్ అనమాట. ఓకే ఓకే, ఇవంతా టెంట్స్, క్యాంపింగ్ టెంట్స్ ఇవంతా. అండ్ వాటికి సంబంధించిన సప్లీస్ ఇవన్నీ. ఫ్యాన్, మిగతావన్నీ, రెయిన్ కోట్, ఇదంతా క్లోతింగ్ అనుకుంటా. నాకు ఇలాంటి హ్యాట్స్ సెట్ అవుతాయి, కానీ ఫ్లాట్గా ఉంటాయి చూడండి కొంచెం. ఈ మన నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో ఒక పాట ఉంటుంది, అందులో ఒక టైప్ ఆఫ్ క్యాప్స్ వాడతారు చూడండి అల్లు అర్జున్. అలాంటివి నా ముఖానికి సెట్ అవ్వు. నాకు ఓన్లీ ఇలాంటివి సెట్ అవుతాయి అనమాట. అవి కానీ అలాంటి క్యాప్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో మంచి మంచి డిజైన్స్ ఉంటాయి, అవేమో నాకు సెట్ అవ్వవు. అమ్మో ఇదేంటి, ఏదో ఫ్లేర్ లాగా ఉంది. ఏంటిది, అల్యూమినియం క్యాప్స్యూల్. ఎందుకు ఇది తెలీదు, ఇది ఎందుకో తెలీదు. అవి వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్స్. ఇవి వచ్చేసి ఏంటో తెలీదు. ఇవి వచ్చేసి క్యాంపింగ్ అదే హుక్స్ ఉంటాయి చూడండి, థ్రెడ్స్ కట్టి హుక్ వేయడానికి, అది. ఇవి బ్యాగ్స్, వాటికి సంబంధించినవి, పెద్ద పెద్ద కంటైనర్స్, సిప్పర్స్. ఇదేంటది, అవుట్డోర్ లెగ్ క్యానోపీ, తెలీదు, ఇదేంటో నాకు తెలీదు. అండ్ ఇవి వచ్చేసి బర్నర్స్ అనమాట. సో ఇవంతా క్యాంపింగ్కి సప్లైస్. ఇవ్వండి గ్యాస్ ఇవంతా సప్లైస్ ఇవంతా. క్యాంపింగ్ చైర్స్, ఇదంతా బాన్ ఫైర్, అదే మనం బా బాన్ ఫైర్ వేసుకుంటాం చూడండి, అవన్నమాట ఇవంతా. కంటైనర్స్, కూలర్, ఇవంతా కూల్ ఉంటాయి లోపల. మనం ఐస్ వేసుకొని పెట్టుకుంటే ఇన్ని అవర్స్ కూల్ ఉంటాయి అనుకోండి ఇవి. ఇందులో కూడా టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్. మీరు ఎతికినంతే, మీరు ఎత్తుతామంటే వస్తూనే ఉంటాయి. సో పీపుల్, ఇప్పుడే బావ కాల్ చేశాడు, అయిపోయిందంట షాపింగ్, పదండి బయటికి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఇదన్నమాట అకాడమీ స్పోర్ట్స్ స్టోర్. మీరు ఎన్ని కావాలంటే ఎన్ని స్పోర్ట్స్, మీకు తెలియని స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అనమాట అకాడమీ స్పోర్ట్స్ ప్లస్ అవుట్డోర్స్ అంట. అంటే లైక్ చూసారు కదా, క్యాంపింగ్ ఇంకా స్పోర్ట్స్ రెండు ఉంటాయి.
మన కార్ వచ్చేసి అవతల ఉంది, అదండి వెళ్ళిపోదాం.